జనసేనలో అధినేత పవన్ తర్వాత ప్రముఖంగా వినిపించే పేరు నాదెండ్ల మనోహర్. మెగా బ్రదర్ నాగబాబు ఉన్న నాదెండ్ల మాత్రం ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే ఆయన జనసేనలో చేరిక నుంచి రకరకాల ప్రచారం నడుస్తూ వచ్చింది. ఆయనది కమ సామాజిక వర్గం కావడంతో పక్కన పెట్టుకోవద్దని, గత చరిత్ర చూసుకోవాలని, చంద్రబాబుకు ఆయన కోవర్టు అని ఇలా ఏదేదో ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కాపు నాయకుడి వెంట కమ్మ నాయకుడు అయిన నాదెండ్ల ఎందుకంత ప్రాధాన్యత అని చాలామంది అప్పట్లో ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు పవన్. నాదెండ్ల విషయంలో అనేక రకాల కామెంట్లు వచ్చాయని, తనపై ఒత్తిడి పెరిగిందని, ఖచ్చితంగా తాను నాదెండ్లను పక్కన పెట్టుకుని పార్టీ నడుపుతానని తేల్చి చెప్పారు పవన్. అయితే అప్పట్లో పవన్పై నాదెండ్ల విషయంలో ఒత్తిడి తెచ్చింది ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. కానీ అప్పట్లో కాపు నాయకుల నుంచి నాదెండ్ల విషయంలో ఒత్తిడి వచ్చిన విషయం మాత్రం ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో జనసేన దారుణ పరాజయం చూసింది. అయినా 2018 అక్టోబర్లో జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్. తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగిన మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్రావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2004-2009 ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నుంచి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మనోహర్కు శాసనసభ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్లో కొనసాగుతూ వచ్చారు. అయితే పవన్తో కలిసి నడిచేందుకు నిర్ణయించిన ఆయనకు సమాచారం ఇచ్చారు. అందుకు పవన్ అంగీకరించడంతో 2018 అక్టోబర్ 12న జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్. చాలా మంది కాపు నేతలు విభేదించారు. కానీ పవన్ మాత్రం నాదెండ్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆయనకు కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పించారు. ఆ కమిటీకి చైర్మన్ ని చేసి తన తరువాత పార్టీలో నెంబర్ 2 పాత్ర కట్టబెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే చాలా వరకు పవన్ తోనే నాదెండ్ల మనోహర్ జర్నీ ఎక్కువ రోజులు ఉండదని ఎక్కువ మంది విశ్లేషించారు. కానీ పవన్ నాయకత్వంలో మనోహర్ పనిచేస్తూనే ఉన్నారు. పవన్ సైతం నాదెండ్లను పక్కన పెట్టుకుని రాజకీయం చేస్తానని ప్రకటించడం విశేషం.